ఈరోజు మేము పన్నీర్ కర్రీ చేయబోతున్నాం. అందుకు క్యాప్సికమ్ కట్ చేసాం, ఆనియన్ కూడా కట్ చేసాం, పన్నీర్ కూడా కట్ చేసాం. అండ్ ఇక్కడ బౌల్ రెడీ చేసుకున్నాం. ఇక్కడ గ్రీన్ పీస్ కూడా వాటర్లో వేసి ఉంచాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ బౌల్లో కొంచెం సాల్ట్ వేస్తాము, పసుపు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు బాగా కలుపుకొని ఈ పన్నీర్ ముక్కలు ఏదైతే ఉందో అది నీట్గా ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇలా బాగా కలుపుకుందాం. అన్ని ముక్కలకి మసాలా బాగా పట్టేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఈ పన్నీర్ క్యూబ్ని ఇలా రెండు వైపున మంచిగా హీట్ ఎక్కేటట్టు కొంచెం ఉడికేటట్టు ఫ్రై చేసుకుందాం కదా. అన్నీ అంత మంచిగా కుక్ అయ్యాయో, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇది తీసేద్దాం. చూసారు కదా, ఇలా బౌల్లోకి వేరేగా తీసేసుకోవాలి. వేయించుకొని పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం మసాలా అయితే ముయిత జీలకర్ర వేస్తున్నాం. ఇది మంచి గోల్డ్ కలర్ వచ్చాక, మంచి అరోమా వచ్చాక ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న జీలకర్ర అండ్ క్యాప్సికమ్ని ఒక్కొక్కటిగా అందులో వేద్దాం. ముందుగా ఉల్లిపాయలు వేసేద్దాం. నెక్స్ట్ క్యాప్సికమ్. ఇప్పుడు కాస్త కలుపుకుందాం. మంచి కలర్ వచ్చేంత వరకు, బాగా మగ్గినంత వరకు కలుపుకుందాం. టమాటో, అల్లం, తెల్లుల్లి అండ్ పల్లి పేస్ట్ ఇది కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోనే వేసేస్తాం. టమాటా, అల్లం, తెల్లుల్లిది పచ్చి వాసన పోయినంత వరకు బాగా కలుపుకొని కాసేపు ఉంచుకుందాం. వేసిన తర్వాత గ్రీన్ పీస్ వేసేద్దాం. మసాలా, జీలకర్ర పౌడర్, కొరియాండర్ పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకుందాం. ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉన్న పన్నీరు ఇందులో వేసేద్దాం. కాసేపు కలుపుకొని ఇంకా ఆపేయవచ్చు. సో మన కర్రీ రెడీ.